హైదరాబాద్ నగరంలో మరోసారి గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. కమిషనర్ టాస్క్ ఫోర్స్ చార్మినార్ జోన్ బృందం, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో 7 మంది అంతర్రాష్ట్ర గంజాయి రవాణాదారులు మరియు ఒక స్థానిక ప్లేడర్ ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 23 కేజీల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాలు ఫిబ్రవరి 25, 2026న అందిన పక్కా సమాచారంతో పోలీసులు అఫ్జల్ గంజ్ లోని ఎంజీబీఎస్ ఎదుట ఉన్న రవీంద్ర బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. అక్కడ ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి తరలించి వచ్చిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వివరాలు: ఈ కేసులో ప్రధాన నిందితుడు కిషోర్ ట్రాక్టీ, ఒడిశా. గత 2 సంవత్సరాలుగా హైదరాబాద్ లో గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. 2024-25 సంవత్సరంలో ఒడిశా రాష్ట్రంలోని మోతు పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై కేసులు నమోదయ్యాయి. ఒడిశాలోని డంగారగూడ, చిత్రకొండ ప్రాంతాల నుంచి కిలోకు 3,000, 4,000 ధరకు గంజాయి సేకరించి హైదరాబాద్ లోని దూల్పేట్ ప్రాంతానికి చెందిన శంకర్ సింగ్ కు కిలో 7,000 రూపాయలు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.